ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూరు దగ్గరలో కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ఉంటుంది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఆమె ఫేమస్ అయింది. కుమారి ఆంటీ దగ్గర భోజనం చేయడానికి జనంతో పాటు ఫుడ్ బ్లాగర్స్, అలాగే సినీ తారలు సైతం ప్రమోషన్స్ కోసం ఆంటీ వద్దకు వస్తుండడంతో మరింత క్రేజ్ చేకూరింది. ఆ పాపులారిటీని ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి. కుమారి ఆంటీ వద్ద భోజనానికి కస్టమర్లు పోటీ పడడంతో రద్దీ బాగా పెరగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి కుమారి ఆంటీపై కేసు నమోదు చేశారు. ఇదంతా సంచలనంగా మారడంతో సీఎంఓ జోక్యం చేసుకుంది. ఆమె యథావిధిగా అక్కడే ఫుడ్ ట్రక్ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంఓ ట్వీట్ చేసింది. అంతేకాకుండా త్వరలో కుమారి ఆంటీ షాపుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. ఈ క్రమంలో తనకు పర్మిషన్ ఇవ్వడంపై కుమారి ఆంటీ ఆనందం వ్యక్తం చేశారు. తమ పక్షాన నిలిచినందుకు ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. తాము కూడా నిబంధనల ప్రకారం నడుచుకుంటామని, ట్రాఫిక్ ఇబ్బంది అవ్వకుండా ఏర్పాట్లు చేసుకుంటామని తెలిపారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో జనాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. భారీగా పబ్లిక్ చేరుకోవడంతో కుమారి ఆంటీకి రక్షణ కల్పిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం త్వరలో ఆ ప్రాంతంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.